వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అమ్మవారిని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దర్శించుకున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. కలెక్టర్ లోతట్టు గ్రామాల ప్రజలు చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం మండలంలోని ముంపు గ్రామాల ప్రజలు పునరావాసు కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. గోదావరికి ఎగువనున్న ప్రాజెక్టుల నుండి ఉధృతంగా నీరు వస్తున్నందుకు ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 40 అడుగులకు చేరే అవకాశం ఉందని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని గత 4 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు చౌక దుకాణంలో వర్షపు నీరు చేరి దాదాపు 10 కింటాల రేషన్ బియ్యం బస్తాలు నీట మునిగి తేలుతున్న బియ్యాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న రేషన్ డీలర్ భవానీ. డీలర్ ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కొన్ని ఏళ్ల తరబడి నుండి గిరిజన స్టోర్ దీన స్థితిలో ఉండిపోయిందని 30 క్వింటాల రైస్ గిరిజన స్టోర్ లో నిల్వ ఉండడం వలన వర్షాలకు తడిసిన వాటికి అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. మణుగూరు మండలంలోని కమలాపురంలో మిర్చి లారీని సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ రంజిత్ పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాకు సంబంధించిన 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కారుతో సహా మిర్చి లారీని స్వాధీనం చేసుకున్నారు. ఆ 4 ముఠాగా ఏర్పడి మిర్చి లారీని గుంటూరు నుండి ఒంగోలు మిర్చి డ్రైవర్ ను దింపి మిర్చి లారీని భద్రాద్రి జిల్లా మణుగూరుకు ఎత్తుకొచ్చినట్లు సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ రంజిత్ వెల్లడించారు. కందుకూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి కమిటీ సభ్యులు లిఖతా కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చాలా గ్రామాల నుండి విద్యార్థులు, సుమారుగా 200 మంది విద్యార్థులు రోజు వస్తారు. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారి సమస్యలను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులకు చాలా సార్లు లిఖిత పూర్వకంగా విన్నవించిన ఫలితం లేదు అని అన్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి రోడ్డు సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. తుక్కుగూడ ద మాస్టర్ మైండ్ స్కూల్స్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల ప్రతిభ చూసి వాళ్ళ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఎంతో సంతోషించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.